హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సినీ వ్యూ విత్ ఎస్టీఎం. ఈ రోజు మనం చూడబోయే రివ్యూ వచ్చేసి మనకి వెల్ నోన్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. కానీ మన హీరో వచ్చేటప్పటికి పర్వత్ సేన్ గారండి. ఆయన కామెడీ టైమింగ్ అసలు చెప్పాల్సిన అవసరమే లేదనుకుంటున్నా. ఫిలాసఫీ ఫెరోసియస్ ఇలాంటి పెద్ద పెద్ద పదాలు ఆడు. లక్ష్మి మూవీని అప్పుడు థియేటర్లో అయితే చూడలేకపోయాను. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఓటీటీకి వచ్చాక చూసి మీకైతే రివ్యూ ఇచ్చేస్తున్నాను. మూవీ చూసాక నాకు నచ్చిందా లేదా, ఇది ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అనేది మొత్తం మీకు డీటెయిల్ రివ్యూలో అయితే చెప్తాను. అంతకన్నా ముందు మీరు కనుక మా ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి. మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి. ఇక్కడ కింద డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లోను లింక్ అయితే ఇస్తాను. మూవీ యొక్క స్టోరీ లైన్ విషయంలోకి వెళ్ళిపోతే మనకి ట్రైలర్లో చూపించిన విధంగానే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకునే అబ్బాయి మార్కెట్లో ఒక కూరగాయలు అమ్ముకునే అమ్మాయిని అయితే లవ్ చేస్తారనమాట. ఆ అమ్మాయి పేరు వచ్చేసి మహాలక్ష్మి. సో ఈ అమ్మాయికి ఆ అబ్బాయికి లవ్ కుదిరిందా లేదా, అసలు ఆ అమ్మాయి వీడికి పడిందా లేదా, చివరికి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారా లేదా అనేది మనం మూవీలో చూస్తాం. మూవీని చూడొచ్చా లేదంటే ఫ్యామిలీతో అయితే చూడొచ్చండి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మూవీ అయితే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, ఖచ్చితంగా అయితే ఫ్యామిలీతో చూడొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మూవీ యొక్క స్టోరీ లైనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, కానీ ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ ఉన్నంత ఇంట్రెస్టింగ్గా మనకి మూవీ అయితే అంత బాగా ఇంట్రెస్టింగ్ అయితే సాగదండి. ఎందుకు అంత ఇంట్రెస్టింగ్గా సాగదంటే మూవీ చాలా సాగదీస్తాడండి. చిన్న ప్లాట్లో అయిపోవాల్సిన సినిమాని బాగా సాగదీస్తాడు. కానీ ఈ మూవీని అంత సాగదీయడం వల్లే సినిమా పోయిందని నేను అనుకుంటున్నాను. థియేటర్లో కూడా అప్పట్లో సరిగ్గా ఆడలేదు ఈ మూవీ. ఓవరాల్గా ఈ మూవీని ఈ వీకెండ్ సరదాగా చూసేద్దాం, లేకున్నా పర్లేదు, ఫ్యామిలీతో చూడడానికి బాగుందంటున్నారు కాబట్టి చూద్దాం అనుకుంటే సరదాగా కూర్చుని చూడండి. కానీ ఖచ్చితంగా ల్యాగ్ అయితే ఉంటుంది, కానీ ఫన్ మాత్రం బాగుంటుందండి. ఫన్ అయితే బాగా వర్కౌట్ అయింది, నాకైతే ఫన్ బాగా నచ్చింది మూవీలో. మొత్తం చాలా బోర్ కొడుతుందండి, బాగా రొటీన్ సీన్స్ అయితే ఉంటాయి. కానీ క్లైమాక్స్ మాత్రం మంచి ఇంట్రెస్టింగ్గా తీశారనుకునే లోపే కానీ ఎక్కడో చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఒకవేళ కనుక ఈ మూవీ మీరు అప్పట్లో థియేటర్లో చూసుంటే, ఈ రివ్యూ చూస్తుంటే ఖచ్చితంగా మీకు గనక ఆ సీన్ ఏంటో తెలుసుంటే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు ఆ సీన్ అయితే నేను చెప్దాం అనుకున్నాను. కొంచెం ఫిదా మూవీలో ట్రై చేశారనుకుంటా, కానీ అదైతే వర్క్ అయిందనే చెప్పాలి. క్లైమాక్స్ ప్రతి మూవీకి క్లైమాక్స్ ఇంపార్టెంట్ కాబట్టి అది కొంచెం వర్క్ అయింది. సో క్లైమాక్స్ వరకు ఓకే. ఓవరాల్గా ఈ మూవీ అయితే నాకు అంత ఓవర్గా బాగా నచ్చలేదండి. ఓకే, అలా బిలో యావరేజ్ అనిపించింది. సో ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి అవుట్ ఆఫ్ 5. ఓవరాల్గా నాకు మూవీ 2 ఇవ్వడానికి కూడా కారణం వచ్చేసి ఆ కామెడీ టైమింగ్, ఆ స్టోరీ ప్లాట్కి అండి. కొంచెం ఎంగేజింగ్గా వచ్చింది, అలాగే ఆ కామెడీ కూడా బాగా పండింది కాబట్టి నేనైతే ఎంతో కొంత ఎంటర్టైన్ అయ్యాను కాబట్టి 2 అయితే ఇస్తున్నాను. ఒకవేళ మీరు కనుక ఈ మూవీ చూస్తుంటే మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి చాలా రివ్యూస్ అయితే వస్తాయి.